అధిక బరువును తగ్గించుకొని ఫిట్గా మారటానికి ఒక్కొక్కరు ఒక్కో ప్రయత్నం చేస్తూ ఉంటారు. డైటింగ్, చక్కటి పోషకాహారం తీసుకోవటం, వ్యాయామాలు చేయటం వంటివి చాలా మంది చేసేవే. అయితే ఇవి కూడా ఎలా పడితే అలా కాకుండా సమతూకంగా చేసినప్పుడే ఆశించిన ఫలితం దక్కుతుందని చెబుతారు నిపుణులు. ఈ క్రమంలో బరువును తగ్గించుకునేందుకు 30-30-30 రూల్ చక్కగా ఉపకరిస్తుంది. మరి ఇంతకీ ఏంటి ఈ నియమం? బరువును తగ్గించడంలో ఎలా సహాయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. బరువు తగ్గడం అనేది ఇలా అనుకుంటే అలా పూర్తయ్యే పని కాదు. ఇందుకు కొన్ని నెలలు లేదా ఏళ్లు పట్టొచ్చు. అయితే అప్పటిదాకా ఆగే ఓపిక లేనివాళ్లు క్రాష్ డైట్లు పాటిస్తూ కఠినమైన వ్యాయామాలు చేస్తూ శరీరాన్ని ఇబ్బంది పెడుతుంటారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు తప్ప మరే ప్రయోజనం ఉండదు. అందుకే బరువు తగ్గాలంటే ఆహార నియమాలు, వ్యాయామం, ఎలా తింటున్నాం, ఈ మూడు ముఖ్యమే అంటున్నారు నిపుణులు. దీన్నే 30-30-30 రూల్గా పేర్కొంటున్నారు. ఇందులో మొదటి నియమం 30% క్యాలరీలు తగ్గించి తీసుకోవడం. బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నవారు తమకు రోజువారీ కావాల్సిన క్యాలరీల కంటే 30% తగ్గించి తీసుకోవాలి. సాధారణంగా మహిళలు రోజు 2000 క్యాలరీల్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో 30% తగ్గించి అంటే 1400 క్యాలరీలే తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల శక్తి కోసం శరీరం ఈపాటికే పేరుకున్న కొవ్వుపై ఆధారపడుతుంది. తద్వారా కొవ్వు తగ్గి క్రమంగా బరువు కూడా తగ్గుతారు. ఇక రెండో నియమం వ్యాయామం. 30-30-30 రూల్లో భాగంగా రోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామానికి సమయం కేటాయించాలి. దీనివల్ల జీవక్రియల రేటు పెరిగి శరీరంలో కొవ్వులు సులభంగా కరిగిపోతాయి. బరువు, శరీరాకృతిని బట్టి నడక, జాగింగ్, ఈత వంటి సులభమైన వ్యాయామాలతో మొదలుపెట్టి స్ట్రెంగ్త్ ట్రైనింగ్, పుషప్స్, కార్డియో ఇలా కఠినమైన వ్యాయామాల్ని సాధన చేయాలి. అయితే నిపుణుల సలహా మేరకు శరీరతత్వానికి సరిపడే వ్యాయామాల్ని ఎంచుకోవాలి. ఇక మూడో నియమం తినేటప్పుడు ఏకాగ్రతగా తినడాన్ని అలవాటు చేసుకోవాలి. తినేటప్పుడు టీవీ చూడడం, ఫోన్ చెక్ చేయడం, సోషల్ మీడియాలో చాటింగ్ చేయడం వల్ల ఎంత తింటున్నాం, కడుపు నిండిందా అన్నది కూడా తెలియదు. మోతాదుకు మించి ఆహారం లాగించేస్తుంటాం. బరువు పెరగడానికి, తగ్గిపోవడానికి ఇది ఓ కారణమే. అందుకే తినేటప్పుడు 30 నిమిషాల పాటు అన్నీ పక్కన పెట్టి భోజనానికి సమయం కేటాయించాలి. ఈ సమయంలో తీసుకునే ఆహారం రుచిని ఆస్వాదిస్తూ నెమ్మదిగా నములుతూ తినడం వల్ల ఆయా పదార్థాల్లోని పోషకాలు ఒంటికి పడతాయి. ఈ నియమం వల్ల మోతాదుకు మించి తినకుండా ఓ ముద్ద తక్కువగా తీసుకుని బరువును చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. రోజువారీ జీవనంలో ఈ 3 నియమాల్ని అమల్లో పెడితే చాలు. అధిక బరువు అనే మాటే ఉండదు. మరి 30-30-30 పాటిస్తారు కదూ?